దేశ పౌరసత్వం లేకపోతే ఓటు హక్కు తీసి పారేయడమే అని ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈసీ కమిషనర్ గారు అయితే స్పష్టంగా చెప్పేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం నెల రోజుల పాటు జూన్ 25 నుంచి జూలై 24 వరకు అయితే నిర్వహిస్తాం. ఈ సర్లో పౌరసత్వం నిరూపించుకోవడానికి కావలసినటువంటి 12 పత్రాలు ఉండాల్సిందే. ఆ 12 పత్రాలు మీకు ఏదైనా సమస్యలు ఉంటే జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కూడా ఈ నెల రోజులు మీకు సమయం ఇస్తాం. ఏదైనా సరే మీకు డౌట్లు ఉన్నా, ఏదైనా నివృత్తి చేసుకోవాలన్నా ఆ సమయంలో చేసుకోవచ్చని కూడా ఈసీ చెబుతోంది. ఒకవేళ ఎవరైనా ఇంటికి తాళం వేసి వెళ్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికే ఈఆర్ఓలు, బీఆర్ఓలకి శిక్షణ కూడా ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు చెప్పినట్లుగా ఎస్ఐఆర్ అయితే నిర్వహించాలి. ఈ ఎస్ఐఆర్ నిర్వహించకపోవడం వల్ల ఎవడెవడకు ఓటు హక్కు ఉంది, వాడికి ఒకటి కాదు అనేక చోట్ల ఓటు హక్కు ఉంది. ఇప్పటి వరకు గత 60-70 సంవత్సరాలుగా అనేక పార్టీలు ఈ విధంగా అధికారాన్ని చేపట్టాయి. ఉదాహరణకి పశ్చిమ బెంగాల్లో మమతా బేగం కావచ్చు, లేకపోతే తమిళనాడులో డిఎంకే కావచ్చు, లేదా అన్న డిఎంకే కావచ్చు. ఇక ఉత్తరప్రదేశ్లో కూడా అంతకుముందు ఎస్పీ పార్టీలు అనేక పార్టీలు ఉన్నాయి. అక్కడ కూడా నిర్వహించారు. అస్సాంలో నిర్వహించారు. మహారాష్ట్రలో నిర్వహించారు. ఇలా ఎన్నో రాష్ట్రాలు నిర్వహించడం వల్ల దొంగోట్లన్నీ కూడా బయటపడ్డాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బేగం అత్యధికంగా 1,89,00,000 మంది ఉన్నారు అక్కడ. కానీ అంతవరకు ప్రక్షాళన చేయలేదు ఈసీ. కేవలం 25 లక్షల మందిని మాత్రమే ప్రక్షాళన చేసింది. 90 లక్షల మీద అది ప్రభావం చూపించింది. దగ్గర 1,20,00,000 మందిని వాళ్ళు టార్గెట్ పెట్టారు. వాళ్ళు వేరే చోట ఓటు వేయకుండా 2 దఫాల్లో ఎన్నికలు చేయడం వల్ల వాళ్ళు రకరకాల చోట్ల ఓట్లు వేయలేకపోయారు. అయితే ప్రక్షాళన అయితే చేయలేదు పూర్తిగా. అంటే వాళ్ళ ఓటు హక్కు కూడా తీసేయాల్సినటువంటి సమయంలో కూడా ఈసీ కొంత వెనకడుగు వేసింది. ఎందుకు? పశ్చిమ బెంగాల్లో ఈవిడ చేసినటువంటి దౌర్జన్యాలు, దాష్టికాలు అలా ఉన్నాయి. ఎంతో మందిని చంపేయాలని కూడా ప్లాన్ చేశారు వాళ్ళు, టీఎంసీ గోండాలు, రౌడీలు. సో ఈ నేపథ్యంలోనూ మరికొన్ని టెక్నికల్ సమస్యల వల్ల మొత్తానికి ఈసీ వెనక్కి తగ్గిన సఫలీకృతమైంది. మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఎస్ఐఆర్ నిర్వహించి ఈ పనికిరాని చెత్త ఉంటే తీసి పారేయాలి. ఎవడో వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చి ఓటు హక్కు సంపాదించి మన జీవితాన్ని, భవిష్యత్తుని నిర్వహించడానికి వాడెవడు? ఇన్ని రోజులు జరిగింది అదే. ఇక చాలు. ఇక మన యొక్క భవిష్యత్తుని మనమే నిర్మించుకుందాం.